లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని, ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో మరో ఇద్దరు మరి హాస్పిటల్ ఖర్చులు కూడా తామే భరాయిస్తామని మరి ఇంటూరు నాగేశ్వరరావు తెలపడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్న మరి దారకానపాడు రావటం జరిగింది. మరి అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు ఎమ్మెల్యేపై ఆయన ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. కాపు కుటుంబానికి న్యాయపరంగా రావాల్సినటువంటి ఆ కాంపన్సేషన్ ఇప్పిస్తే చాలని, ఆ కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఇప్పిస్తామని, సొంత డబ్బులతోటి వైద్యం చేపిస్తానని ఇంటూరి నాగేశ్వరరావు తెలపటం మరి అక్కడ ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ దాన్ని ఖండించడం జరిగింది. తమ కాపు ఆడపడుచుకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా ఏకమయ్యి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ముందుకు వస్తారని, మరో వారం రోజుల్లో మళ్ళీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి మరి అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మీడియా ముందు చెప్తానని ఆమంచి కృష్ణమోహన్ తెలవటంతో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఆ కాపు నాయకులు, అదేవిధంగా మరి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆమంచికి కృతజ్ఞతలు తెలిపారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరలా నిన్నేదో లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి నీకు అవుట్ సోర్సింగ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, బహుశా అవి నేను వద్దని నేను చెప్పను, కానీ వాటికి పాల్పడైతే వీళ్ళు ఇక్కడ జీవనం గడుపుతున్నారని నేను అనుకోవట్లా. దయచేసి మీరు చేసినా చేయకపోయినా అది ఇమ్మెటీరియల్. మీరు వీలైతే చేయకుండా ఉంటే కూడా సంతోషమే, ఎందుకంటే వాళ్ళని ఆదుకోవటానికి చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. కాపు కులస్తులేమి ఇక్కడ జోబులు కొడతానో అడుగుతుంటానో బతకట్లా. తల ఒక 100 రూపాయలు ఇచ్చినా కానీ మా కులం వాళ్ళు వాళ్ళకి 5 కోట్లు వస్తాయి రేపు సాయంత్రానికి. దయచేసి డబ్బులతో ముడిపెట్టద్దు. కులాన్ని కూడా మీరు తక్కువగా చూడాలి. మా ప్రభుత్వం ఏముంది, మా కులం ఉందే ఉందని దయచేసి తేవద్దు. అది మీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కాపు కులస్తులు కూడా మెజారిటీ ఓట్లు వేశారు. ఇది ప్రాథమికంగా మాత్రమే నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో ఆ అమ్మాయి అంతర్లీనంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధని ఇప్పుడు దాకా సుమారుగా గంట పైన విన్నాము. వాళ్ళ విన్న తర్వాత మాకు నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయం తెలియదు, పూర్తి స్థాయిలో తెలియదు. 10 మందితో మాట్లాడితే ఘర్షణ, ఏదో విషయం కాడ ఘర్షణ, అమ్మాయి కాడ ఘర్షణ, రకరకాలు చెప్పారు. మీరు చేయనప్పుడు న్యాయబద్ధంగా వచ్చే సహాయం ఉంటే ఓకే, కానీ మిమ్మల్ని అర్థించి అడుక్కునేటటువంటి సహాయం వాళ్ళ కుటుంబానికి కానీ కాపులకు కానీ అవసరం ఉంటుందని ఈ రాష్ట్రం నేను చోట్ల. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని సందర్శించాలి. పవన్ కళ్యాణ్ గారు సందర్శించలేనప్పుడు వారం తర్వాత వచ్చి వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఏం జరిగింది అనేది వీళ్ళు అంతర్గతంగా నాకు చెప్పినవి వారం తర్వాత ఇదే ప్రిన్సిస్లో నేను సమాజానికి చెప్తాను. ఎందుకంటే తొలి రోజే దీన్ని మనం మెడ మీద కత్తిపెట్టి, ఎందుకంటే నిజం తెలిస్తే హృదయం ఉంటుంది కదా ఎవరికైనా, దీన్ని ఎవడు రాజకీయంగా ఆలోచించడు. మీరు మీడియా కూడా చూసుకోండి, మీడియా కూడా మీరు ఆలోచించండి. మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ నిజం, వాడు ఏం చేశాడో తెలిసి ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటో మీకు తెలిసి ఉంటాయి. దీని నుంచి బయటికి రావాలి, ఖచ్చితంగా బయటికి రావాలి, ఖచ్చితంగా మారాలి. మారేదాకా మేము మా ప్రాణమైనా ఫైట్ చేస్తాం. ఈ